పదేళ్ళు కేసీఆర్ ఉంటాడని కొత్తలో ఇంకేం చెప్తామని ఆశ. దయాకరావు 7 సార్లు గెలిపించాం, ఇక రాలేదా ఒకసారి కొత్తలో గెలిపిద్దామని ఒకటి. అలా మాటలు ఆ ఏడుపులు బొబ్బలతో మన మంచితనం అంతా పోయింది. ఇక రేవంత్ రెడ్డి బోకర్ మాటలు దంచి పరేషన్. తులం బంగారం ఇస్తాం ఇక అన్న వరకే ఈ పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా 3 నెలలు ఆగింది. ఇక 3 నెలల తర్వాత తులం బంగారం వస్తుందట. పెన్షన్ కూడా 2000 ఇచ్చింది మర్చిపోయింది. 200 పెన్షన్ 2000 చేసింది మర్చిపోయింది. వేరే రాష్ట్రాలలో 200 ఇప్పటికి ఉన్నాయి. ఇంకా మన దగ్గరనే 2000 ఒక్కటేసారి 2000 చేసాడు కేసీఆర్ గారు ముసలిలో. దాన్ని 4000 వస్తానే కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు, తీసేసి మళ్ళీ రేవంత్ రెడ్డి కొడుకు అన్నారు. 5000 మహిళలకు 2500. ఆ రుణమాఫీ కూడా సగమైంది. అవి మన పైసలే రుణమాఫీ. రైతు బంధువుకి ఇచ్చే పైసలు ఎగ్గొట్టి అటు ఇచ్చాడు. అంటే ఎన్ని బోకన్ మాటలు మాట్లాడిందంటే రైతు కూలీలో పైసలు ఇస్తా అన్ని అబద్ధాలు ఆడి కేసీఆర్ గారు చేసిన పనులన్నీ ఆపేశాడు. ఇప్పుడు కేసీఆర్ గారు వెంబడి పడితే పాపం ప్రాజెక్టు మన మళ్ళీ రీఎస్టిమేట్ చేసి పనులు మొదలు పెడితే 1,00,000 బిల్లు దాకా పనులేని దేవాదుల పనులు. ఒక్క 2 నెలల లోపల మొత్తం నీళ్ళు గలగలగల భారీ మొందాయి రామరావు ఇదంతా 1,00,000 బిల్లు దాకా వచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందా అంటే ఆపాలే, దయాకరావు చేసింది పనుల వద్దు, కొడకల్లో టెక్స్టైల్ పార్క్ ఆపి, రోడ్లన్నీ ఆపింది, డబుల్ రోడ్. అంటే ఘోరమైన పరిస్థితి. ఏదో ఊరికి 20-30 ఇల్లు ఇచ్చి ఏదో నాటకం ఆడతాను. 20-30 ఇల్లు కూడా నేను చెప్తాను కదా, మీరు రాసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఎలక్షన్ల వరకు కట్టుకున్న వాళ్ళకి ఏమైనా పైసలు ఇస్తారు. ఎలక్షన్ల తర్వాత మొత్తం తీసవతలు వారు ఇస్తారు. 50,000 1,00,000 ఇస్తారు. కథ తర్వాత చేతులు ఎత్తేస్తారు. నాకున్న రిపోర్ట్ స్థానిక ఎన్నికలలో వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా మొత్తం పోయినాయి. మనకు కూడా మీకు కూడా అర్థమైతే ఉండొచ్చు. నాకు పూర్తి అవగాహన ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను 6 months ముందు వచ్చిన కేసీఆర్ గారు చెప్పాను, సీట్లు మార్చండి సార్, మార్స్తేనే గెలుస్తామని. నా సీటు కూడా మార్చమన్నా, నేను కూడా టైట్ ఉన్నా సార్ అన్నా. అంటే నేను కొద్దిగా రివ్యూ చేసుకొని చెప్తాను. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారు 100 సీట్లు ఒత్తుడు ఖాయం. 100 సీట్లు ఎవ్వరు ఏ సర్వే లేదు. మన నియోజకవర్గంలో మీరు రాసి పెట్టుకోండి. 6 మండలాలు ఉంటే 5 మండలాలు గెలుస్తాను. ఇప్పుడు 5 మండలాలు ఈజీ గెలుస్తాను. ఒక్క మండలమే టైట్ ఉన్నది. గెలిచే దాంట్లో కొరకల్లో కూడా ఉన్నది. మొత్తం సర్వే రిపోర్ట్, ఇది నా సర్వే రిపోర్ట్ కాదు, ఇది
కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వే నాకు పూర్తిగా వచ్చింది. ఈరోజు కార్లో స్టార్ట్ కూడా ఒక సర్వే రిపోర్ట్ నాకు పంపించింది. మనం గెలవని కాదు, దయచేసి మనం కొన్ని పొరపాట్లు కూడా చేశాం. దొంగలకు పెద్ద స్థానం ఇచ్చాం. మంచోడెవడో చెడ్డోడో కూడా తెలియదు. దొంగలన్నీ వారక దుబ్బింది మనం, పిప్పి చేసింది నన్ను. ఇప్పుడున్నోళ్ళే అసలైన కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా వీళ్ళని కాపాడుకుంటారు. అందుకే లీస్ట్ రాసుకుంటున్నా, ఎప్పుడు వచ్చినా లీస్ట్ రాసుకుంటున్నా. రేపు మళ్ళీ వాడు వస్తే వాడిని ఏడ కూసబెట్టాలో అదే కూసబెడతాం. మిమ్మల్ని ఈడ కూసబెడతా, వాళ్ళని ఆడ కూసబెడతా. అసలు వాళ్ళని తీసుకోవాలంటే తీసుకోవద్దు. నేను చెప్తున్నా, ఏ విలేజ్ లో వీక్ ఉన్నదో అక్కడనే మనకు